హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పకోడా రెసిపీ నేర్చుకుందామా. భలే టేస్టీగా క్రంచీగా సూపర్గా ఉంటాయండి. ముందుగా 4 నుంచి 5 కోడిగుడ్లను ఉడకబెట్టేసేసుకోండి. ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని ఉడకబెట్టేసుకోవడం వలన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పొట్టు తీసుకున్న కోడిగుడ్లను లోపల ఉన్న ఎల్లోను కూడా తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోండి. ఇలా తురుముకున్నాక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక కోడిగుడ్డను పగలగొట్టి వేసుకోండి. దీంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నాక మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు వేడి వేడి నూనెలో ఈ పకోడాని వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే అండి. ఫైనల్గా దీంట్లో ఇలా ఫ్రై అయిపోయినాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టమాటో సాస్తో కానీ టమాటో కచప్తో కానీ సర్వ్ చేసేసుకోండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.